నమస్తే. మీకు బరువు ఎక్కువుందనేసి మీరు బాధపడతారు కదా! ఎన్నోసార్లు చూసుకుంటారు కదా! అరే! నా బరువు ఇంత ఉంది. ఏం జేయాలి? పాత ప్యాంట్లు పడతలేవు. జిప్ ఒకటే పెట్టేసి బటన్ ఓపెన్ వదిలేస్తున్నా. ఎందుకంటే బటన్ గూడా పడతలేదనేసి. ఇట్లా అనిపిస్తది. బాధ అనిపిస్తది బాగా. కానీ ఎన్నో సార్లు ఏమైతదంటే మనం బరువు గురించి ఎప్పుడు ఆలోచిస్తామంటే మనకు ఎప్పుడైతే మన పాత బట్టలు పడవు, లేదంటే ఏదో దావత్‌కి పోయినప్పుడు అరే! ఏందిరా ఇంత లావయినావు అనేసి అంటారు. అప్పుడు ఆలోచిస్తారు. అయితే ఏంది అంటే నేను ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను మీకు. ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను. మీరేం చేయాలంటే ఫైటోలెక్క బెర్రీ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది డైలీ 30 చుక్కలు మీరు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని ఇది 1 ml పవర్ తీసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని గోరువెచ్చని నీళ్లు అది తాగాలి. దీంతో మీరు 4 కిలో నుంచి ఒక 7-8 కిలోల వరకు మీరు బరువు తగ్గొచ్చు. ఎంత పీరియడ్ లో? ఒక 6 నెలలు పడుతుంది. కానీ ఒకటి చెప్తా ఇంకోటి, ఇప్పుడు నేను ఓన్లీ మందు తీసుకుంటా నాకు బరువు తగ్గేసేయాలంటే నడవదు పని. డైలీ జర వాకింగ్ చేయాలి, జర తక్కువ తినాలి, మళ్ళీ టైంకి పడుకోవాలి. ఎందుకంటే మనం బరువు ఎందుకు పెరిగినాం? ఎందుకంటే మనం టైంకి తినం, ఎక్కువ తింటాం, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, మనకు నిద్ర చక్కగా ఉండదు, స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? అయితే ఇవన్నీ పోవాలి అంటే ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా పోవాలి మనకు లైఫ్ నుంచి. అప్పుడు మనం అధిక బరువు తగ్గుతాం. మీరు ఏం చేయాలంటే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఇది ఆయుర్వేదంలో మన ప్రాచీన పుస్తకాల్లో కూడా ఉంది. ఏంది? ఇది బరువు తగ్గడానికి మనకు ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఇది మెటబాలిజం పెంచుతుంది బాడీలో. ఇది అంత ఓల్డ్ రెమెడీ అండ్ చాలా మంచి హెల్ప్ఫుల్ రెమెడీ. ఓన్లీ ఈ రెమెడీ చేసుడుతోటి కూడా ఎవ్వరూ 150 నుంచి 60 కిలోకి రాలేదు. మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ హోమ్ రెమెడీ ఏంటి అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ ధనియా గింజలు. మీరు ఇవి వాటర్లో బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఇది ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఇది డైలీ తాగాలి. ఇప్పుడు ఏమేం చేస్తాం డాక్టర్, మీరు ఒక హోమియోపతి మందు చెప్తున్నారు, ఇది చెప్తున్నారు అంటే ఏం చేయండి అంటే ఇవి 2 కలుపుకోండి. అది గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోమని చెప్పిన కదా, ఈ హోమ్ రెమెడీలో కషాయం అయినాక కలుపుకోండి, అట్లా తాగండి. రిజల్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ అధిక బరువు వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ పెరిగితే ఏమొస్తుంది మనకు? షుగర్ వ్యాధి వస్తుంది, బీపీ వ్యాధి వస్తుంది, ఆఖరికి క్యాన్సర్ కూడా రావచ్చు, గుండె ప్రాబ్లం వచ్చి మీరు చచ్చిపోవచ్చు కూడా. అందుకే బరువు గురించి ఆలోచించండి. వేరే వాళ్ళకి నేను మంచిగా కనిపించాలనేసి బరువు తగ్గాలని అనుకోకండి. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలనేసి తగ్గాలని కోరుకోండి. నమస్తే.